Hi. Hello family members and welcome back to my channel. ఈసారి మనం వెళ్ళింది యాదగిరి గుట్టకి అండ్ స్వర్ణగిరి టెంపుల్కి. అయితే మేము హైదరాబాద్లో స్టార్ట్ అయిపోయాం. పీజీ నుంచి నియర్ బై ఉన్న వీల్ షాప్కి వెళ్ళి వీల్స్ డీటెయిల్స్ తీసుకొని వచ్చాం. నా టైర్ బాగాలేదంటే కొంచెం. సో ఇదంతా మనం యాదగిరి గుట్టకి వెళ్ళే రూట్. చాలా బాగుంటుంది రూట్ అంతా, చాలా పీస్ఫుల్గా, చాలా చాలా నీట్గా ఉంది. వే అంతా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో మేము యాదగిరికి స్వర్ణగిరికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ యాదగిరి చూసుకొని తర్వాత స్వర్ణగిరి వెళ్దాం మా ప్లాన్. కనిపించేది యాదగిరి గుట్ట. అయితే ఈ గుట్ట దగ్గర మనకి బైకర్స్ కానీ కొన్ని కార్స్ కానీ పైన అలో లేదనమాట. అయితే వీళ్ళందరూ ఏం చేయాలంటే కింద ఒక పార్కింగ్ స్పాట్ ఇస్తారు. ఈ పార్కింగ్ స్పాట్లో ఆ కార్స్ బైక్స్ అక్కడ పెట్టుకొని ఇక్కడ లోకల్ ఆటోస్ ఉంటాయి. ఆ లోకల్ ఆటోస్లో పైకి వెళ్ళాలి. లైక్ మేము వెళ్తున్నాం ఇట్లాగా. లేదంటే ఆర్టీసీ బస్సులు ఉంటాయి కింద దాకా, ఆర్టీసీ బస్సులో వెళ్ళాలి. లేదంటే పైన బస్ స్టాప్ ఉంటుంది, పైన ఆటో స్టాండ్ ఉంటుంది. రిటర్న్ వచ్చేటప్పుడు సేమ్ ఇంతే రావాలి. అయితే మేము ఇక్కడ పైకి వెళ్ళాక చెప్పులు, ఆ ఫోను ఆ కౌంటర్లో సబ్మిట్ చేసేసి టెంపుల్ లోపలికి వెళ్ళిపోతాం. టెంపుల్ లోపల ఏమి అలో ఉండవు. ఈ యాదగిరి గుట్ట అంటే నరసింహస్వామిది. గుహ లోపల వస్తారనమాట నరసింహస్వామి. ఇంకా అది చూసుకొని మేము అక్కడి నుంచి స్వర్ణగిరి స్టార్ట్ అవుతాం. ఈ యాదగిరి ఏముంటుందో లోపల మొత్తం చూపిస్తాను, చూడండి. టెంపుల్ లోపల ఫోన్ వెళ్ళలేదు. ఈ క్లిప్ నాది కాదు, తస్కరించా. తెలిసి కాని తెలియక కాని నరసింహస్వామి వారి దర్శనం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, అపమృత్యు దోషం పోతుంది, 3 రుణభారం పోతుంది. అప్పులున్న వాళ్ళు ఎక్కువగా ఇక్కడ నుంచి టెంపుల్ అవుట్ సైడ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఆ ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగా కట్టారు. చాలా బాగా డెవలప్ చేశారు టెంపుల్ని. ఈ బయట పల్లకిలో స్వామివారిని తీసుకెళ్తారు, అవన్నీ చూసాం మేము. అక్కడ దగ్గరలో ఒక చిన్న స్టేజ్లా ఉంటుంది. స్టేజ్ మీద పిల్లల్ని డ్యాన్స్ కూడా వేపిస్తారు. అయితే ఈ టెంపుల్కి ఈ కార్నర్లో మేము ఉంచున్న చోట రథం ఉంటుంది కదా, రథం పెడతారు. ఇది గుడి యొక్క మెయిన్ గోపురం. ఇంకా మేము ఎప్పుడు యాదగిరి గుట్ట దర్శనం తీసుకొని స్వర్ణగిరికి స్టార్ట్ అయిపోయి వచ్చేసాము. పక్కనే దగ్గరే ఉంటుంది. ఈ స్వర్ణగిరి దగ్గర ఎంటర్ అయ్యేటప్పుడు మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. లోపలికి చివరి దాకా వెళ్తే పార్కింగ్ ఉంటుంది. ఇంకా పార్కింగ్లో బైక్స్ కార్స్ పెట్టుకొని లోపలికి వెళ్ళాలి. అయితే ఇటు సైడ్ ఫ్రంట్ నుంచి వెళ్తేమో మనం మెట్లు ఉంటాయి, తిరుపతి లాగా మెట్ల పై నుంచి వెళ్ళాలి. మేము పార్కింగ్ పెట్టేసి వస్తున్నాం కాబట్టి మాకు అటు బ్యాక్ సైడ్ ఇంకో వే ఉంటుంది పైకి వెళ్ళడానికి. ఇదే ఆ వే. ఇటు నుంచి పైకి గుడి వైపు వెళ్ళిపోవచ్చు. మనకి గర్భగుడి లోపలికి ఫోన్ ఎలా ఉండదు. దర్శనం చేసుకునే ముందే మన కౌంటర్లో సబ్మిట్ చేసి వెళ్ళాలి. కౌంటర్లో సబ్మిట్ చేసేసి దర్శనం చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చి ఫోన్ తీసుకొని మళ్ళీ ఇటు హనుమాన్ కొత్తగా కడుతున్నారు. అండ్ ఇటు సైడ్ వెంకటేశ్వర స్వామి నీళ్ళలో ఉంటారు కదా, దాని దగ్గరికి వెళ్ళచ్చు. ఫోన్ ఎలా ఉంటుంది, ఇక్కడ మనం ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ తీసుకోవచ్చు.
మనకి టెంపుల్ 9:30 కల్లా క్లోజ్ చేసేస్తారు. మేము దర్శనం చేసుకొని పక్కన వచ్చి ఫోటోలు తీసుకొని ఇంకా ఎదురుగా ఉన్న ఉడిపి హోటల్కి వచ్చి టిఫిన్ తిన్నాము. ఎదురుగా కనిపించేది మీకు గుడి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Hello guys, my new vlog. Please to channel my Sakrapara. Sakrapara.